రాజకీయంగా ఎంతో పేరున్న నియోజకవర్గం అది. రాజకీయ విభేదాలు ఉన్నా రక్త చరిత్ర లేదు. ప్రశాంతమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఈ నియోజకవర్గంలో రాజకీయం కత్తులు నూరుతోంది. రాష్ట్రంలోనే సంచలనంగా మారుతోంది. కొత్త టర్న్ తీసుకున్న ఈ రాజకీయం ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అనే టెన్షన్ పెరుగుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ ఏం జరుగుతోంది? పొన్నూరు నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి రాజకీయం ఎప్పుడూ నువ్వానేనా అన్నట్లుగానే సాగుతుంది. అయితే కక్షలు కార్పణ్యాలకు మాత్రం అవకాశం లేదు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. 2019కి ముందు ఆ తర్వాత అన్నట్లుగా పొన్నూరు రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఈ నియోజకవర్గంలో సర్పంచ్పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇది రాజకీయ దుమారం రేపుతోంది. దాడిపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో 2019 తర్వాత పరిస్థితులు మారాయి. 2019లో జెండా ఎగరేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చేతిలో అంబటి మురళి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు పెద్దగా ఆరోపణలు చేసుకోకపోయినా ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర మురళీకృష్ణను ముప్పుతిప్పలు పెట్టారు. అంటే అంబటి మురళీకృష్ణ గుంటూరు జూట్ మిల్లు ప్రాంగణంలో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్స్కి అనుమతి లేదంటూ ధూళిపాళ్ల ఆరోపించారు. అంతటితో ఆగలేదు. మురళీపైన ఆరోపణలకు గల ఆధారాలు బయటపెట్టారు. కార్పొరేషన్తో పాటు వివిధ విభాగాలకు చెందిన అనుమతులు ఎక్కడా అని ప్రశ్నించారు. దీంతో కార్పొరేషన్ అపార్ట్మెంట్ పనుల్ని నిలిపేసింది. అయితే అంబటి మురళీకృష్ణ కోర్టును ఆశ్రయించారు. తనకు అన్ని వసతులు ఉన్నట్లు అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఈ వివాదం చాలా కాలం ఇరువురు నేతల మధ్య నడిచింది. ఇదే సమయంలో అంబటి రాంబాబు పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా వచ్చారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. దీంతో అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామంలో వైసీపీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి విజువల్స్ సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన అంబటి సోదరులు ఎమ్మెల్యే ధూళిపాళ్లను టార్గెట్ చేశారు. ధూళిపాళ్ల ప్రోత్సాహంతోనే దాడి చేశారంటూ ఆరోపించారు. అంబటి సోదరుల ఆరోపణలకు ధూళిపాళ్ల కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ పాలనలో టీడీపీ నేత బాబురావుపై నాగమల్లేశ్వరరావు వర్గం దాడి చేసిన విషయం అంబటి సోదరులకు గుర్తులేదా అని ప్రశ్నించారు. అధికారం మారిన తర్వాత కూడా నాగమల్లేశ్వరరావు వర్గానికి చెందిన వాళ్లే మరోసారి బాబురావుపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ క్రమంలోనే ప్రతిదాడి జరిగినట్లు తెలిసిందన్నారు ధూళిపాళ్ల. అయితే నరేంద్ర ఆరోపణల్ని మురళీకృష్ణ కొట్టిపారేశారు. ధూళిపాళ్ల ప్రోత్సాహంతోనే దాడి చేశారని, ఆయన్ని అరెస్ట్ చేయక తప్పదని హెచ్చరించారు అంబటి సోదరులు. అయితే మురళీకృష్ణ వ్యాఖ్యలపై ధూళిపాళ్ల మండిపడ్డారు. అంబటి సోదరుల వ్యాఖ్యలకు ఎవరూ భయపడరన్నారు. గత ప్రభుత్వం సంఘం డైరీ విషయంలో తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిన విషయం రాష్ట్రం మొత్తం తెలుసన్నారు ధూళిపాళ్ల. గ్రామంలో 2 వర్గాల మధ్య విభేదాలు, గొడవలు ఉంటే వాటిని తనకు చుట్టే ప్రయత్నం అంబటి సోదరులు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేతల మధ్య నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంతో మొదలైన మాటల యుద్ధం ఇక్కడితో ఆగిపోతుందా లేక ఇంకా కొనసాగుతుందా అనే చర్చ నడుస్తోంది. ధూళిపాళ్ల, అంబటి మురళీకృష్ణ మధ్య వివాదం, మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలు. టీడీపీ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా తెలుగు తమ్ముళ్లు సైతం అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పొన్నూరు పాలిటిక్స్ హీటెక్కాయి.